హాయ్ హలో నేనండి అరుణాని. మా అన్నయ్య నా కోసం చేపలు తీసుకొచ్చారు. ఇక్కడ ఈవినింగ్ ఏ టైంలోనైనా బతికున్న చేపలే ఉంటాయండి. వలల్లో వేసి కృష్ణానదిలోవి పడతారన్నమాట. ఇది పెర్రీ ఘాట్ అంటారు దీన్ని. ఇది అడ్ రోడ్ దగ్గర ఉంటుంది. అక్కడికైతే వెళ్ళిపోయారు. ఒక 2 కేజీలు తీసేసుకున్నారనమాట. బతికున్న చేపలే. వాటిని ఇంక అక్కడే క్లీన్ చేయించుకొని వీళ్ళు శుభ్రంగా చేస్తారు. వీళ్ళు బోన్లెస్ చేయమన్నా కూడా చేస్తారన్నమాట. అసలు ఆ కత్తిపేటలో అక్కడ చూస్తుంటే చాలా ఇదిగా అనిపించింది. అక్కడైతే మేము తీసేసుకొని క్లీన్ చేయించుకున్నాం. వాళ్ళు కట్ చేసేసి వాటి మీద ఉన్న పొలుసు మొత్తం నీట్గా పోయేలాగా చక్కగా బండకేసి రుద్ది మనకైతే ముక్కలు కట్ చేసి ఇచ్చారనమాట. ఇక్కడ చేపలే కాదండి, రొయ్యలు అసలు అన్నీ ఉంటాయి అన్నమాట. పెద్ద పెద్ద రొయ్యలు, అన్ని రకాల చేపలు కూడా ఉంటాయి. పడతారనమాట. వలలేసి పడవల్లో పడతారు. ఈ ప్లేస్ అయితే మాత్రం చాలా బాగుంది. నేను ఇంతకుముందు పెట్టిన వీడియోలో చూడండి. కరెక్ట్గా మేము అయ్యే టయానికి వెళ్ళాము. వాటరు అసలు చాలా లొకేషన్ అంటే ఎంత బాగుందంటే అంత బాగుంది. నేను ఆల్రెడీ నా వీడియోస్లో పోస్ట్ చేశాను. ఇంకా చేప అయితే ముక్కలు రుద్దేసేసి క్లీన్ చేసి ముక్కలు కోసిచ్చారు. మేమైతే ఇంటికి వచ్చేసాం. సరే మళ్ళీ మేము ఉప్పు, పసుపు, నిమ్మకాయ పిండేసి ఒక కాయ ముక్కల మీద మళ్ళీ మేము వాటిని శుభ్రంగా కడుక్కున్నాం. అక్కడ వాటర్ ఎలా ఉంటుందో ఏమో, అయినా సరే మనం కడుక్కోవాలి. వాళ్ళు బాగానే క్లీన్ చేశారు, బాగా క్లీన్ చేశారు. బాగానే కాదు, చక్కగా నీట్గా వైట్గా. ఇంకా మనం ఇంటికి వచ్చినాక ఒక 2 సార్లు మంచినీళ్ళతో మేమైతే కడిగేసుకున్నాం. చికెను మటను ఎక్కువగా వాడతాం, కానీ ఫిష్ వచ్చేసేసరికి తీసుకురావడం లేట్ అయిపోద్ది, అన్నిసార్లు దొరకదు. అందుకని చేపల కూర చాలా తక్కువ సార్లు వండడం అవుతుంది. వారంలో 2-3 సార్లు చికెన్ వండడానికైనా టైం దొరికిద్ది, కానీ చేప అనేసరికి కష్టమైపోతుంది. అందుకని ఈరోజు నాకు తినాలనిపించింది అన్నానని మా అన్నయ్య వెళ్ళి తీసుకొని వచ్చారు. మా వదినేమో కూర వండేశారు. ఒకసారి ముక్కలు క్లీన్ చేసుకొని, ఇవి వేరే వాళ్ళు తీసుకున్నారండి గురకలు. చక్కగా వీటి తిత్తి తీసేసి ముక్కలు భలే కోసి ఇచ్చేసారనమాట. అదిగోండి, ఇవన్నీ వాళ్ళు తీసేసుకున్నారు మేము వెళ్ళేసరికి. దీనికి ఒకటే ముళ్ళు ఉంటుందంట. ఇవి ఫ్రై చేసుకోవడానికి బాగుంటాయంట. ఇక మన ఇంటికి వచ్చేసినాక ఇవ్వండి, మన ముక్కలు అయితే మాత్రం గిన్నెలో వేసి ఉప్పు, పసుపు, నిమ్మరసం పిండి మేము కూడా 2-3 సార్లు క్లీన్ చేసుకొని కూర అయితే వండేసాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా కూర రెడీ అయిపోయింది. బాయ్.